ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆవేదన చెందుతున్న రైతులు పెరిగిపోతున్నారు. మిర్చి, పొగాకు, టమాటా పంటలే కాదు చెరకు రైతుకు ఈ కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చినా మార్కెట్లో దానికి గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపు మండిన ఒక చెరకు రైతు తన పంటకు తానే నిప్పు పెట్టుకున్నాడు. మద్దతు ధర లేకపోవడం, షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా లేకపోవడంతో ఆవేదనతో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంట. ఈ ఊళ్ళో చెరకు పండించాడు రొంగలి దేముడు అనే రైతు. పండించిన చెరుకుకు సరైన ధర లేకపోవటం, చెరకు క్రషింగ్ కూడా సరిగా లేకపోవటం అతడి మనస్తాపానికి కారణం. ఈ బాధతోనే చెరకు పంటకు స్వయంగా నిప్పంటించాడు. షుగర్ ఫ్యాక్టరీ మెంబర్ అయి ఉన్నాను. నాకు చీరవాళ్ళు అయినా సరే నేను ఇంచుమించు 50-60 టన్నులు తోలివ్వడినాయి. తోలడానికి ప్రతి సంవత్సరం 15 రోజులు పేమెంట్ ఇచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు. గిట్టుబాటు లేక ఈ చెరుకు తోటకి నిప్పెట్టిన పరిస్థితి వచ్చింది. దీన్ని కొట్టి దీనికి చేయడానికి ఇంచుమించు ఒక 8-9 వేలు అయితే కానీ చేయడానికి చాలదు. కానీ వచ్చే డబ్బులు కూడా చాలవు. అందువల్ల ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పంపించిన వీళ్ళు ఎప్పుడో నెలలో సంవత్సరాలు 6 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఇప్పుడేమో పేమెంట్ కాస్త కూలీలకు ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఇప్పుడు నిప్పట్టిన పరిస్థితి అందుకే వచ్చింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట తరచూ ఆగిపోవడంతో ఇటు రైతులు, అటు కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న అంటున్నారు. రాష్ట్రాల్లో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఫ్యాక్టరీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బాయిలర్ పనిచేయని కారణంగా చెరకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తున్నారని, అలా వదిలేయటమంటే రైతుల రక్తాన్ని నదిలో కలిపినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 32,000 ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు అనేటువంటిది పండించి రైతులు చెరుకేస్తే ఈరోజు 5,000-6,000 ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది. ఆ 5,000-6,000 ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాట సక్రమంగా ఆడట్లేదు. ఓవర్ ఆయిలింగ్ లేక బాయిలర్ సరిగ్గా పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అనేటువంటిది పూర్తిగా ఎండిపోయి కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనటువంటి పరిస్థితి, అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి 23,000 మంది కష్టపడి సేరుదానాలు కట్టి వాళ్ళ భార్యలు పుస్తుల తోటలు కూడా అమ్మి సేరుదానాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి రైతులు కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలర్ ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తుంటారు. శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం. ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే 11 మండలాల్లో చెరుకు పంటకు ప్రత్యామ్నాయం లేక రైతులు, కార్మికులు రోడ్డున పడతారు. ఈ పరిస్థితి నుంచి రైతులను కాపాడకపోతే వాళ్ల బ్రతుకు తెరువు ప్రశ్నార్థకమవుతుంది.